సరే. Are you then I had to ask a question very personally. నేను వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి ఎటువంటి నిర్ణయాత్మక ధోరణి మరియు కించపరచడం లేకుండా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడో ఒక చోట మనందరం తప్పులు చేస్తూనే ఉంటాము. అలాగే వెనక్కి మరలి సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. మీకు గల అలవాట్లను వెనక్కి మరలి సరిదిద్దుకోవడానికి మీకు నిజంగా ఆసక్తి ఉంటే మా సహాయం ఎప్పుడూ ఉంటుంది. You can contact our preceptors and guide you how to get out of this. మా ప్రిసెప్టర్లను సంప్రదిస్తే వాళ్ళు మీకు ఈ వ్యసనం నుండి ఎలా బయటపడాలో దిశానిర్దేశం చేస్తారు. వ్యసన ప్రభావం నిజంగా అధికంగా ఉంటే మీ వృత్తి కేంద్రం మరియు మీ తల్లిదండ్రుల వద్ద అనుమతి తీసుకుని కాన్హాకు రండి. ఇక్కడ మన ఆశ్రమంలో మాతో కొంత సమయం గడపండి. మేము మార్పు ఎలా తీసుకురాగలమో గమనించండి. ఈ వాతావరణంలో, ఈ పర్యావరణంలో వ్యసనాల బారి నుండి బయటపడిన వారిని నేను చాలామందిని చూశాను. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే, మీరు నిజంగా దాన్ని వదిలేయాలనుకుంటున్నారా? And one should always remember, ప్రతి ఒక్కరూ ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ వ్యసనాలు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తాయి. కేవలం మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ కుటుంబాన్ని, మీ ద్వారా రాబోయే భవిష్యత్ తరాన్ని కూడా. మీ భవిష్యత్తు తరమేది మిగిలుండదు. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిలో కొంతమంది ఈ వ్యసనాల ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. ఆ సంస్కృతి ఇక్కడ కూడా మొదలైంది. వారు ఆ వ్యసనాల బారిన పడి మరణానికి దగ్గరవుతున్నారు. ఒక్కోసారి ఆల్కహాల్ వంటి చిన్న వాటితో కూడా. even when a woman is pregnant, మహిళలు గర్భంతో ఉన్నప్పుడు కూడా మద్యపానం చేస్తే గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతుంది. ఆ వ్యసనం కేవలం గర్భస్థ శిశువుపై మాత్రమే కాకుండా తన భర్తతో గల బాంధవ్యం పైన ప్రభావం చూపుతుంది. ఒకానొక సమయంలో అతను అసహనానికి లోనై ఆమెను వదిలిపెడతాడు. అప్పుడు మొత్తం కుటుంబం విడిపోతుంది, లేదా భర్త యొక్క వ్యసనం వలన కూడా కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. వాళ్ళు పరిసరాలను అవగాహన చేసుకోకుండా తమ కుటుంబ సభ్యుల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే కుటుంబ సభ్యులందరము మానసిక ప్రశాంతతను, హృదయ ప్రశాంతతను కోల్పోతాం. కాబట్టి వాటిలో చిక్కుకోకుండా చూసుకోవడం ఉత్తమం. ఒకవేళ చిక్కుకున్నా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ వ్యసనం నుండి బయటపడాలి. మీ స్నేహితుల్లో ఎవరైనా ఇప్పటికే ఈ వ్యసనాల బారిన పడి ఉన్నారేమో గమనించండి. ఈ రోజుల్లో ఎవరు దీన్ని వదిలిపెట్టు, దాన్ని వదిలిపెట్టు, నిన్ను మార్చుకుంటే మంచిది వంటివి వినడం ఇష్టపడాలని నేను భావిస్తాను. కనీసం వాళ్ళకై ప్రార్థించండి. ఆ వస్తువులు వాళ్ళకి ఎక్కడ నుండి లభిస్తున్నాయో ఆ మూలాలను కనిపెట్టండి. దానికి సంబంధిత అధికారులకు తెలియపరచండి. అన్నిటికంటే ముందుగా వాళ్ళ పట్ల కరుణతో వ్యవహరించండి. వాళ్ళ పట్ల నిర్ణయాత్మకంగా ఉండకండి. వాళ్ళకి ద్రోహం చేయవద్దు, బోధనలు చెయ్యకండి, వాళ్ళకి మద్దతుగా నిలవండి.